నమస్తే వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు. టు 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ గా మారుతుంది మోదీ. ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి పేదవారికి 15,000 రూపాయలు ఆదా అవుతుందని, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయాన్ని స్వాగతించి జీఎస్టీ వల్ల ఉపయోగాలను ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ ఎంపీ కాలా సతీష్ బాబు తెలియజేశారు. గురువారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ సానా సతీష్, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరూ రేట్లు తగ్గించింది లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వస్తువు మీద పన్ను భారం తగ్గించి రేట్లు తగ్గించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రవాణా శాఖ అధికారులు, లాజిస్టిక్ రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాహనాలు ఖర్చు, నిర్వహణ వ్యయం తగ్గించి జీఎస్టీ ద్వారా పన్ను తగ్గించారని, రవాణా రంగ కార్మికులు ఈ విషయం అర్థం చేసుకుంటారని, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రచారం కాదని ఈ సందర్భంగా మాట్లాడారు. సర్పవరం జంక్షన్ నుంచి నాగమల్లితోట జంక్షన్ వరకు భారీ ర్యాలీగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు. పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు. గత సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు. పైపెచ్చు ఈవేళ జీఎస్టీ పేరుతోటి మన తలతో మీరు షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందాం అన్నా, మినీ బస్సు కొనుక్కుందాం అన్నా, వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం అన్నా, ట్రాక్టర్ కొనుక్కుందాం అన్నా, ఏది కొనుక్కుందాం అన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. మధ్యలో ఏ దళారీ కూడా లాభం పొందకూడదు, డైరెక్ట్ గా ప్రజలే లాభం పొందాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం, ఊరేగింపులు చేయించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా, తెలిసి మోసపోకూడదు. దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి మన ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టిక ఉంటుంది. ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే అవసరమైతే టీటీసీ గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ యొక్క సహాయాలు తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం కలిగించిన మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీద కర్నూలులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గడం అనేది ఎక్కడా లేదు. ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గడం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మా అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది, ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి వస్తువులోనూ కూడా రేటు తగ్గినాయి. మీరు ఎక్కడైనా కూడా పాత రేట్లకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సల్ట్ జీఎస్టీ ఆఫీసర్కి కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే, లోకల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫార్మ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ నగర ప్రాంతాలలోని
పార్కులలో పారిశుద్ధ్యం లోపించిందని, చెత్తా చెదారంతో నిండి ఉన్నాయని సిఐటియు నగర అధ్యక్షులు వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్కులో విపరీతమైన చెత్త ఉందని, దాన్ని క్లీన్ చేసే బాధ్యత గల కార్మికులు కూడా కరువయ్యారని, అదేవిధంగా గుంతల రోడ్డుతో కాకినాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే కాకినాడ బోట్ క్లబ్ నార్త్ గేటు, ఈస్ట్ గేటు వద్ద పారిశుద్ధ్యం లోపించిందని, సీనియర్ సిటిజన్స్ కు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని, టాయిలెట్లు కూడా లేవని, విశ్రాంతి భవనం లేదని, దీనిపై దృష్టి సారించి వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కాకినాడ మున్సిపాలిటీ ఏరియాలో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది. గొరడగుంట 3వ వార్డు, 2వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు మొత్తం అన్ని వార్డుల్లో కూడా పార్కులు చాలా చాండాలంగా తయారయ్యాయి. అచ్చియమ్మ పార్కు, జిల్లా స్టేడియం పార్కు ఇవన్నీ కూడా నిర్వహణ లేవు. వాకింగ్ తెల్లారి వెళ్తే పొడపాములు, పసరపాములు కూడా రోడ్డు మీదకి, ట్రాక్ మీదకి వచ్చేస్తున్నాయి. నట్టకి ప్రజలు, వృద్ధులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ బోర్డు క్లబ్ దగ్గర పార్కు చూస్తే నార్త్ గేటు, ఈస్ట్ గేటు కూడా పారిశుద్ధ్యం చాలా చండాలంగా. అందులో చేసే వర్కర్లు 9 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కూడా జీతాలు ఇవ్వలేక మాన్పించేశారు. వాళ్ళకు 10,000 రూపాయలు వేతనం అని చెప్పి పిఎఫ్ కట్ చేసి 9,000 రూపాయలు ఇచ్చారు. పిఎఫ్ బకాయి డబ్బులు నేటికి కూడా ఇవ్వలేదు. తక్షణమే మున్సిపల్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు కలర్ చేసుకుని కార్మికులకి వేతనాలు ఇవ్వాలి. పార్కుల నిర్మాణం, పారిశుద్ధ్యం అంతా సక్రమంగా చేయాలి. అలాగే రోడ్లు, కాకినాడలో రోడ్లు యూటీఎఫ్ దగ్గర నుంచి, వారప రోడ్డు నుంచి జగన్నాథపురం అన్నమ్మ ఘాటి దగ్గర నుంచి రోడ్డు గుంతలు పడిపోయినాయి. కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు. చాలామంది ఆసుపత్రులు పాలవుతారు. అలాగే ఏటుమొగ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా చాలా చండాలంగా ఉంది. సినిమా రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇలాగ సామూత్ నగరం బ్రిడ్జి దిగేటప్పుడు రోడ్డు కూడా చాలా విపరీతంగా ఉంది. ఆదిత్య స్కూల్ దగ్గర కూడా చాలా గుంతలు పడిపోయింది. మదర్ సిరియస్ స్కూల్ దగ్గర కూడా గుంతలు పడిపోయింది. అలాగే డీమార్ట్ దగ్గర కూడా రోడ్లు చాలా గుంతలు పడిపోయి ఉన్నాయి. వర్షం నీరు వస్తే, చిన్నపాటి వర్షం పడితే చాలా చండాలంగా ఉంది. అలాగే స్టేడియం రోడ్డును వచ్చేటప్పటికి అక్కడ కూడా చాలా తుప్పలు అయ్యి విపరీతంగా ఉన్నాయి. ఆర్టీఓ స్టేడియం రోడ్డు దగ్గర తుప్పలు పరిస్థితి ఉన్నాయి. రోడ్లు కూడా ఆక్రమించేసి షాపులు నిర్మాణం చేస్తారు. వలసపాకల దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు చాలా రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ కబ్జా నుంచి కాపాడాలని కోరుతున్నాను. నా పేరు వెంకటరమణ, నగర కమిటీ సభ్యుడు. ఏపీ ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలలోనూ యువశక్తి ఉందని నొక్కి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. 16 నెలల్లో అభివృద్ధి డబల్ ఇంజన్ల దూసుకుపోతుందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. पूरी दुनिया देख रही है. 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है. మిత్రులారా, ఈరోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది. 2 రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది. गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है. और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं. इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है. నిన్న గూగుల్తో నేను మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నాను. వాళ్ళు కూడా నాకు చెప్పారు, అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి, కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు.
ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి. साथियों, गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा. इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी. మిత్రులారా, శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. మొదటగా ప్రధాని మోదీ బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు వచ్చారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మంత్రికి విభూతి కుంకుమ ధరింపచేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. ఇవాళ కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారని కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకొచ్చారని కీర్తించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకుని మనం నిలబడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది జిఎస్టీలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టీ వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. Coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that.
That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ మోడీ మారుమోగాలి. ఒక దేశం ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. జిఎస్టి సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ గా మారుతుంది మోదీ. ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.